తెలంగాణలో కులగణన లెక్కలు తేలాయి. కులగణన సర్వే రిపోర్ట్ ని సబ్ కమిటీ వెల్లడించింది. ఏ జనాభా ఎంతమంది ఉన్నారో తెలిపారు. ఎస్సీల జనాభా 17.43%, ఎస్టీ 10.45%, బీసీ 46.25%, ముస్లిం మైనార్టీ బీసీలు 10.08%, ముస్లిం మైనార్టీ ఓసీలు 2.48%, ముస్లిం మైనార్టీలు 12.56%, ఓసీ జనాభా 15.79% ఉందని చెప్పారు. మరోవైపు ఈ నెల 4న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. కులగణన సర్వే రిపోర్ట్ ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీనిపై స్వల్పకాలిక చర్చ పెట్టనున్నారు. అదే రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం కానుంది. కులగణన సర్వే రిపోర్ట్ కి ఆమోదం తెలపనుంది. అనంతరం సభలో కులగణన సర్వే రిపోర్ట్ ని ప్రవేశపెడతారు. ఇప్పటికే సబ్ కమిటీకి అధికారులు నివేదికని అందించారు. దీనిపై సబ్ కమిటీ చర్చించింది. ఈ సోషియో ఎకనామిక్ సర్వే భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం. మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్, ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు. ఈ సర్వే రిపోర్టు 4వ తారీఖు మా సబ్ కమిటీ ద్వారా ఈ సర్వే రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి 4వ తారీఖు ఉదయం క్యాబినెట్లో ప్రవేశించబోతున్నాము. 4వ తారీఖు ఉదయం 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ క్యాబినెట్లో ఈ బీసీ కులగణన ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము. 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. అదే రోజు 10 గంటలకు 11 గంటలకి ఫోర్త్ 10 o'clock ఈ రిపోర్టు, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు క్యాబినెట్లో ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్కి, చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% పాపులేషన్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ పాపులేషన్ 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minority is 46.25. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state is 15.79%. కులగణన సర్వే రిపోర్ట్ ని ప్రవేశపెట్టబోతోంది అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ధనలక్ష్మి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే ప్రభుత్వానికి చేరింది. ఈ మధ్యాహ్నం కులగణన సర్వేకు సంబంధించిన నివేదికను ప్రణాళిక సంఘం కేబినెట్ సబ్ కమిటీకి అందించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా ఈ కులగణన కేబినెట్ సర్వే నివేదికపై చర్చించింది. ఈ నివేదికను ఈ నెల 4న అంటే ఎల్లుండిన జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదింపజేయబోతున్నారు. ఆ కేబినెట్ సమావేశం ఉదయం 10 గంటలకు ఎల్లుండి జరగబోతోంది. అదే రోజు ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కాబోతుంది. అసెంబ్లీ సమావేశంలో కులగణనకు సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదం పొందే పరిస్థితిని మనం చూస్తున్నాం. కులగణనలో పలు ఆసక్తికరమైన నివేదిక మనకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా దాదాపు కులగణన సర్వేలో దాదాపు తెలంగాణలో 3,54,00,000 మంది, అంటే దాదాపు 96.9% మంది ఈ సర్వేలో పాల్గొన్నట్టు కులగణన సర్వే నివేదిక చెప్తోంది. అందులో ప్రధానంగా ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మరీ ముఖ్యంగా బీసీ కులగణన అంటే బీసీలు ఎంతమంది ఉన్నారో, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎంత మేర
నిర్ధారించాలన్న దానిపైనే ప్రభుత్వం ఈ కులగణన సర్వే నిర్వహించింది. ఇందులో ప్రధానంగా ముస్లిం మైనార్టీ అంటే హిందూ సంబంధించిన బీసీలు దాదాపు 46.25% ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. ఇక ముస్లిం మైనార్టీలకు సంబంధించిన బీసీలు 10.08% మంది ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కులగణన సర్వేలో బీసీ జనాభా దాదాపు 56.33% ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి స్థానిక సంస్థల్లో ఈ ఎన్నికలకు సంబంధించి కులగణనకు సంబంధించి ఎంత మేర బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తారన్న దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 4న జరిగే కేబినెట్ సమావేశంలో కులగణన సర్వేకి సంబంధించిన నివేదికను ఆమోదించడంతో పాటు అదే రోజు 11 గంటలకు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదం కూడా పొందే పరిస్థితిని మనం చూస్తున్నాం. ధనలక్ష్మి. థ్యాంక్ యూ కరుణాకర్.